సంక్రాంతి సీజన్ అంటేనే తెలుగు సినిమాలకు అసలైన పండుగ. ఈ సమయంలో విడుదలైన సినిమాలకి మొదటి వారం ఎలా గడిచిందన్నది చాలా కీలకం. ఎందుకంటే పండగ హడావిడి అయిపోయాక కూడా ఒక సినిమా నిలబడగలిగితేనే అది నిజమైన హిట్గా మారుతుంది. ఈ నేపథ్యంలో చూస్తే మన శంకర వరప్రసాద్ గారు సినిమా 8వ రోజు ప్రదర్శన ట్రేడ్ వర్గాలను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా 8వ రోజు అంటే వర్కింగ్ డే, పండగ సెలవులు ముగిసిపోయిన తర్వాత వచ్చే రోజు. ఆ రోజు కలెక్షన్లు భారీగా పడిపోవడం సహజం. కానీ ఈ సినిమాకు మాత్రం ఆ ఫార్ములా పనిచేయలేదు. 8వ రోజు కూడా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో బలమైన ఆక్యుపెన్సీతో కొనసాగింది. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, గుంటూరు, వరంగల్ వంటి ప్రధాన నగరాల్లో మల్టీప్లెక్స్లు మధ్యాహ్నం నుంచే నిండిపోవడం కనిపించింది. ట్రేడ్ అంచనాల ప్రకారం 8వ రోజు ఇండియాలో ఈ సినిమా దాదాపు 7 నుండి 8 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు సాధించింది. వరల్డ్ వైడ్గా చూస్తే ఆ రోజు గ్రాస్ సుమారు 10 కోట్లకు చేరిందని సమాచారం. ఒక సినిమా విడుదలై వారం దాటిన తర్వాత కూడా రోజుకు ఇంత స్థాయిలో వసూళ్లు రాబట్టడం అంటే అది ఎంత బలమైన మౌత్ టాక్తో నడుస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఈ 8వ రోజు నంబర్లు గతంలో 8వ రోజు అత్యధిక షేర్ సాధించిన సినిమాల లిస్టుతో పోలిస్తే మరింత ఆసక్తికరంగా మారతాయి. బింబిసార, విరూపాక్ష, దసరా, ఐ స్మార్ట్ శంకర్ లాంటి సినిమాలు కూడా 8వ రోజు గౌరవప్రదమైన షేర్ సాధించి ఆ తర్వాత లాంగ్ రన్లోకి వెళ్లాయి. ఇప్పుడు అదే దారిలో మన శంకర వరప్రసాద్ గారు అడుగులు వేస్తోంది. పండగ ముగిసిన తర్వాత కూడా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావడమంటే ఈ సినిమాలోని వినోదం, ఎమోషన్ వారికి బాగా కనెక్ట్ అయిందని అర్థం. ఈ సినిమాకు 8వ రోజు వచ్చిన బలం ప్రధానంగా ఫ్యామిలీ ప్రేక్షకుల నుంచే. పండగలో వెళ్లలేకపోయాం, ఇప్పుడు కాస్త రిలాక్స్ అయ్యాక సినిమా చూద్దామని చాలా కుటుంబాలు థియేటర్లకొచ్చాయి. ముఖ్యంగా సాయంత్రం నైట్ షోలలో ఆక్యుపెన్సీ బాగానే కనిపించింది. ఇది రిపీట్ వాచ్ వాల్యూ ఉన్న సినిమాకే సాధ్యమవుతుంది. ఒకసారి చూసిన వాళ్లు కూడా మళ్లీ కుటుంబంతో లేదా స్నేహితులతో రావడం ఈ సినిమాకు ప్లస్గా మారింది. ఇక ఓవర్సీస్ మార్కెట్ విషయానికొస్తే అక్కడ కూడా 8వ రోజు తర్వాత పెద్దగా డ్రాప్ కనిపించలేదు. అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియాల్లో ఈ సినిమా స్థిరంగా వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే ఓవర్సీస్లో ఈ సినిమా $2.5 మిలియన్ మార్కును దాటిందని ట్రేడ్ సమాచారం. అంటే సుమారు 20 కోట్లకు పైగా రూపాయల వసూళ్లు. ఇది చిరంజీవి కెరియర్లోనే ఒక ప్రత్యేకమైన ఘట్టం అని చెప్పాలి. ఈ స్థాయి ప్రదర్శన వెనుక ప్రధాన కారణం కంటెంట్. అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్, చిరంజీవి వింటేజ్ కామెడీ టైమింగ్, ఎమోషన్ టచ్ ఇవన్నీ కలిసి ఈ సినిమాను ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలబెట్టాయి. అందుకే పండగ అయిపోయినా కూడా జనం ఈ సినిమాని ఎంచుకుంటున్నారు. థియేటర్కి వెళ్లి 2 గంటలు హాయిగా నవ్వుకోవచ్చనే నమ్మకం ప్రేక్షకుల్లో ఏర్పడింది. 8వ రోజు కలెక్షన్లు చూస్తే ఈ సినిమా కేవలం ఓపెనింగ్స్తోనే కాదు, లాంగ్ రన్తో కూడా రికార్డులు సృష్టించబోతోందని అర్థమవుతోంది. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు మొదటి 3 రోజుల్లో భారీగా వసూళ్లు సాధించి ఆ తర్వాత వేగంగా తగ్గిపోతాయి. కానీ మన శంకర వరప్రసాద్ గారి విషయంలో ఆ గ్రాఫ్ భిన్నంగా ఉంది. మొదటి వారంలోనే భారీ వసూళ్లు రాబట్టిన తర్వాత కూడా 2వ వారంలోకి అడుగుపెట్టిన రోజునే ఇంత బలంగా నిలబడడం అంటే ఇది నిజమైన బ్లాక్ బస్టర్ లక్షణం. ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో ఒకటే మాట వినిపిస్తోంది, ఈ సినిమా 200 కోట్ల క్లబ్ను చాలా త్వరగా చేరుకుంటుంది అని. 8వ రోజు నాటికి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాస్ 180 కోట్ల దిశగా పయనిస్తోంది. వచ్చే వీకెండ్లో మరోసారి జంప్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వర్కింగ్ డేస్లో కూడా ఇంత స్థిరంగా నడుస్తున్న సినిమా మళ్లీ శని ఆదివారాల్లో పుంజుకోవడం ఖాయం. మొత్తానికి 8వ రోజు కలెక్షన్లు ఈ సినిమాకు ఒక మైలురాయిలా మారాయి. పండగ అయిపోయాక కూడా థియేటర్లలో జనం కనిపిస్తే అది కేవలం స్టార్ పవర్ వల్ల కాదు, కథ, వినోదం, ఎమోషన్ కలిసి ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయన్న సంకేతం. మన శంకర వరప్రసాద్ గారు ఇప్పుడు కేవలం సంక్రాంతి హిట్ మాత్రమే కాదు, లాంగ్ రన్ బ్లాక్ బస్టర్గా మారే దారిలో వేగంగా దూసుకెళ్తోంది.